హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యూనిక్ థింగ్స్. ఈరోజు అయితే మనం క్రెడిట్ కార్డ్ స్కామ్ గురించి తెలుసుకుందాం. సో క్రెడిట్ కార్డ్ నుండి స్కామ్ అనేది ఎలా జరుగుతుందని నేను మీకు చెప్తాను వీడియోలో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, క్రెడిట్ కార్డ్ అయితే క్రెడిట్ కార్డ్ గురించి పూర్తిగా నాలెడ్జ్ ఉన్నప్పుడు మాత్రమే మనం క్రెడిట్ కార్డ్ అనేది అప్లై చేసుకోవాలి. ఫస్ట్ థింగ్, యూజింగ్ అనేది పక్కకు పెట్టండి. అప్లై అయితే తెలిస్తేనే అప్లై చేయండి. దాన్ని ఎలా వాడాలి, ఇన్ టైంలో పేమెంట్ కట్టకపోతే ఎలా ఉంటుంది టార్చర్ అనే దాని గురించి తెలిస్తేనే వాడండి. అప్లై చేయండి. వాడడం కూడా కాదు, అప్లై చేయండి. సో తెలియకుండా అప్లై చేసి దాన్ని అంటే పేమెంట్ ఎలా చేయాలో తెలియక డెడ్లైన్ దాటిపోయినాక వేస్తే ఇంట్రెస్ట్ రేట్లు ఎలా ఉంటాయో తెలియదు మీకు. సో ఎప్పుడు కానీ తెలిస్తే మాత్రమే దాన్ని అప్లై చేసి వాడండి. సో అప్లికేషన్ ప్రాసెస్ ద్వారా కూడా స్కామ్ జరుగుతుంది. అది నాకు జరిగిందే నేను చెప్తున్నా ఇక్కడ. సో క్రియేట్ చేసి అయితే ఏం చెప్పట్లేదు. వచ్చిన కాల్ కన్వర్సేషన్ అనేది రికార్డ్ చేయలేదు. అప్పటికి ఈ ఐఫోన్లో రికార్డింగ్ ఆప్షన్ అనేది రాలేదు, అప్డేట్. సో వచ్చుంటే డెఫినెట్లీ నేను చేసేవాడిని. సో స్కామ్ ఎలా జరిగిందంటే, సో నాకు క్రెడిట్ కార్డు గురించి ఎంతో కొంత నాలెడ్జ్ ఉంది. సో నేను అందుకని అప్లై చేశాను. సో మీకు తెలిస్తేనే ఈ క్రెడిట్ కార్డ్ అనేది వాడండి. సో తెలియకపోతే మాత్రం వాడకండి. ఎందుకంటే దానివల్ల మనమే లాస్ అవ్వాల్సి వస్తుంది. ఎలా అవుతాం అనే దాని గురించి కూడా మీకు చెప్తాను నేను. సో ఫస్ట్ ఎలా అంటే, అప్లికేషన్ ఫామ్ గురించి సంబంధించి మనం ఆన్లైన్లో సెర్చ్ చేసాం అనుకో, మనకి ఇన్స్టాలో కూడా మనకు యాడ్స్ వస్తూ ఉంటాయి క్రెడిట్ కార్డుకి సంబంధించి. లైక్ చాలా బ్యాంక్స్ పేరు అనేది నేను మెన్షన్ చేయడం లేదు. సో వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు ఆ లింక్ల ద్వారా క్లిక్ చేసినా కూడా మనం అంటే జెన్యున్ లింక్ అయితే ఆ వెబ్సైట్కి తీసుకెళ్తుంది. ఫ్రాడ్ వెబ్సైట్స్, మాల్వేర్స్ అట్లా అయితే మాత్రం ఆ వెబ్సైట్లోకి వెళ్ళదు. సో నాకు తెలిసినంత వరకు మీరు జెన్యున్గా బ్యాంక్ అఫీషియల్ సైట్లోకి వెళ్ళి అప్లై చేసుకోవడమే చాలా బెటర్. ఎందుకంటే ఈ అడ్వర్టైజ్మెంట్లో యాడ్లో వచ్చేవి ప్రతి ఒక్కటి ఆల్మోస్ట్ అన్ని స్కామే ఉంటాయి, మాల్వేర్స్ ఉంటాయి. సో వాటిని క్లిక్ చేయడం వల్ల మీ పర్సనల్ డేటా అనేది లాస్ అవుతారు మీరు. అది హ్యాకర్ చేతిలోకి వెళ్ళిపోతుంది. దానివల్ల మీ ఫోన్ హ్యాక్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి చాలా టైమ్స్. సో వాటికన్నా మీరు అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేయడం చాలా బెటర్. లేదు అంటే బ్యాంక్కి వెళ్తే అక్కడ క్రెడిట్ కార్డ్ అడ్వైజర్ అని ఉంటారు వాళ్ళు. సో వాళ్ళకి మీ డీటెయిల్స్ చెప్పి కూడా మీరు బ్యాంక్లోనే అప్లై చేసుకోవచ్చు. లేదు మాకు అంత తీరిక లేదు అనుకుంటే మీరు ఆన్లైన్లో ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. మీకు తెలిసిన క్రెడిట్ కార్డ్ అడ్వైజర్ నుండి సజెషన్ తీసుకొని ఎట్లా అప్లై చేయాలనేది వాళ్ళ గైడెన్స్ ద్వారా మీరు కూడా అప్లై చేయొచ్చు. లేదా మీకు సొంతగా నాలెడ్జ్ ఉంటే, తెలుసు అనుకుంటే యూ కెన్ గో విత్ అప్లై. ముందే ప్రీవియస్ ఒక క్రెడిట్ కార్డ్ అనేది ఉంది. సో ఇంకోటి తీసుకుందాం అనే ఆలోచన కోసం నేను లిమిట్ ఎక్కువ ఉంటుందేమో అనే ఆలోచనతో తీసుకున్నా. తీసుకోవడానికి ట్రై చేశా. సో ట్రై చేసేసరికి అప్లై చేద్దామని ఆన్లైన్లో 2-3 డేస్ అట్లా సెర్చ్ చేశా క్రెడిట్ కార్డ్కి సంబంధించి ఒక బ్యాంకులో. సో సెర్చ్ చేసినాక 3 డేస్కి వాళ్ళ బ్యాంక్ నుండి కాల్ చేశారు నాకు. ఇట్లా బ్యాంక్ నుండి కాల్ చేస్తున్నాం సార్, ఇట్లా మీకు క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ కోసం సెర్చ్ చేశారు కదా అప్లై చేయడానికి. సో మేమే చేస్తాం సార్, ఇట్లా మాది క్రెడిట్ కార్డ్, మీరు డీటెయిల్స్ చెప్పండి, మేము క్రెడిట్ కార్డ్ డిపార్ట్మెంట్ నుండి ఇట్లా మేమే బ్యాంక్ ద్వారా చేస్తామని, బ్యాంక్ నుండే చేస్తామని చెప్పాక ఓకే అనుకోని నేను కూడా బ్యాంక్ డీటెయిల్స్ అని చెప్పాను. యాక్చువల్ నాకు అంతకుముందే క్రెడిట్ కార్డ్ ఉందని చెప్పాను కదా. సో చెప్పాక కొన్ని డీటెయిల్స్ అనేది ఇచ్చాను, సంబంధించిన డీటెయిల్స్ కానీ, మొబైల్ నెంబర్ కానీ, డేట్ ఆఫ్ బర్త్ కానీ నేను వాళ్ళకి ప్రొవైడ్ చేశాను. సో చేశాక తను కూడా ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసింది. ఒక్కొక్కటి నాకు స్క్రీన్ షాట్గా నా నెంబర్కి వాట్సాప్ ఉంటే వాట్సాప్కి ప్రొవైడ్ చేసింది. సో డీటెయిల్స్ ఇవి సార్, ఒకసారి చెక్ చేసుకోండి కరెక్టేనా నేము అని, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ కరెక్టేనా అని చెక్ చేసుకోమని నాకు స్క్రీన్ షాట్ పంపింది. సో పంపుతూ ఉంటే సో ఫైనలీ అప్లికేషన్ అనేది ప్రాసెస్ చేసే టైంలో ఏం చేసిందంటే, షీ ఆస్కింగ్ మై యూపీఐ పిన్. సో నాకు అర్థం కాలేదు యూపీఐ పిన్ ఎందుకు అడుగుతున్నారు అంటే, ఆమె ఏం చెప్పిందంటే ఏంటి వాట్సాప్కి కనెక్ట్ చేయడానికి యూపీఐ పిన్ అడుగుతున్నారు అని చెప్పారు. వాట్సాప్ కనెక్ట్ చేయడానికి యూపీఐ తోటి ఏం సంబంధం అంటే, యూపీఐ పిన్ అంటే అమ్మ ఏదో ఒక రివిజన్ చెప్తుంది. యూపీఐ పిన్ అంటే ఇట్లా వాట్సాప్ బ్యాంకింగ్ యాడ్ చేయడానికి యూపీఐ పిన్ అనేది కావాలి సార్ ఇట్లా అని. వాళ్ళు బ్యాంక్ నుండి మేము ఇట్లా చేస్తున్నాం సార్, మీరు అంటే ఏం ఫ్రాడ్ కాల్ కాదు అని చెప్తున్నారు. సో
మనకు తెలియాలి కదా, యూపీఐ పిన్ ఎందుకనేది మనకు తెలుసు. ఎందుకు యూపీఐ పిన్ ట్రాన్స్ఫర్ అంటే ఫండ్స్ అనేవి వేరే ఒక అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయడానికి యూపీఐ పిన్ కావాలి. ఎందుకు మనకు తెలీదా ఎందుకు వాడతారు యూపీఐ పిన్? యూపీఐ పిన్ కావాలంట. సో నాకు తెలిసి ఓకే, నాకు అర్థమైపోయింది. ఇక అమ్మ యూపీఐ పిన్ అడిగేసరికి నాకు అర్థమైపోయి నేను వాటి నా ఫేక్ పిన్ చెప్పాను. ఏదో అటు 4 డిజిట్స్ 6 డిజిట్స్ ఉంటే చెప్పేసా. నేను చెప్పేస్తే ఏంటంటే ప్రొడక్ట్ అనేది అంటే ఏదో ఒకటి అంటే నా అకౌంట్ నుండి ఏదో సమ్ ప్రొడక్టో ఏదో నాకు కూడా మెసేజ్ వచ్చింది. సో చూసాను నేను. బట్ అమ్మ కొడతా ఉంది, ఎందుకంటే నేను చెప్పిన పిన్ రాంగ్. అమ్మ నిజం అనుకొని కొడతా ఉంది. సో సార్ మీరు పిన్ రాంగ్ చెప్పారు, మీరు కరెక్ట్ చెప్పండి, ఓన్లీ 1 మినిటే ఉంటుంది ఇది, 1 మినిట్ లోపు మీ అంటే చాలా తొందర పెడుతుంది. సో తొందర పెడుతుంటే మనం తొందరపడి మనం చెప్పేస్తామా? సో ఆమె అట్లా టెన్షన్లో అడుగుతుంది. సార్ చెప్పండి సార్, చెప్తేనే మీకు వాట్సాప్ అనేది యాడ్ అవుతుంది, వాట్సాప్ బ్యాంకింగ్ స్టార్ట్ అవుతుంది, లేదంటే అవ్వదు. మీరు ఫోన్పే అట్లాంటి అప్లికేషన్స్ వాడకుండా మీరు వాట్సాప్ కూడా మీరు ఫండ్స్ అనేవి ట్రాన్స్ఫర్ చేయొచ్చు, అది నన్ను కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తుంది. సో నాకు అర్థమైపోయి ఆమె అట్లా 5 to 10 minutes అట్లనే మాట్లాడింది. బట్ కాకపోతే ఆ ఎంప్లాయీ ఎంత మాట్లాడినా నేను అనేది పిన్ అనేది చెప్పలేదు. సో ఇక నాకు టైం వేస్ట్ అనిపించి నేను కాల్ కట్ చేశాను. సో అట్లా క్రెడిట్ కార్డ్ నుండి కూడా స్కామ్ అనేది జరుగుతుంది. సో ఇంకో వేలో కూడా క్రెడిట్ కార్డ్ ద్వారా ఫ్రాడ్ అనేది జరుగుతుంది. స్కామర్స్ ఎలా అంటే ఇన్సూరెన్స్ తీసుకోండి సార్ ఇట్లా అని చెప్పి కాల్ చేస్తారు. కాల్ చేసి అంటే బ్యాంక్ నుండి కూడా మనం నచ్చితే ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు, లేకుంటే లేదు. అది డిపెండ్స్ ఆన్ మన ఒపీనియన్ మీద బేస్ అయి ఉంటుంది, అంతే తప్ప వేరే ఏమి ఉండదు. సో స్కామర్స్ కూడా సమ్టైమ్స్ కాల్ చేసి ఇట్లా ఇన్సూరెన్స్ తీసుకోండి, ఫ్రాడ్ ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు మీకు 100% రిఫండ్ ఇప్పిస్తాం, దానికోసమని మీరు క్రెడిట్ కార్డ్ 4 డిజిట్స్ నెంబర్ చెప్పమని అడగడం, దానిపైన ఉన్న సివివి కోడ్ అడగడం లాంటివి కూడా చేసి వాటిపైన ఇన్సూరెన్స్ అవి ఇవన్నీ చెప్పేసి వాళ్ళు చెప్పి మనల్ని నమ్మిస్తారు. సో ఇన్సూరెన్స్ అలాంటివని చెప్పి ఫ్రాడ్స్ అని చేయడానికి ట్రై చేస్తారు. సో మనం దానిపైన అట్లాంటివి వచ్చినప్పుడు మనం కాల్స్ అనేవి అవాయిడ్ చేయాలి మోస్ట్ ఆఫ్ ద టైం. సో మనకు ఎటువంటి ఇన్సూరెన్స్ అవసరం లేదు నాకు తెలిసి. సో మనం కరెక్ట్గా నాలెడ్జ్ ఉంటే, దానిపైన అవేర్నెస్ ఉంటే మనం పక్కాగా ఎటువంటి స్కామ్స్ అనేది జరగవు 100%. సో మనకు ఎలాంటి నాలెడ్జ్ లేనప్పుడు మాత్రమే ఫ్రాడ్స్ అనేవి జరుగుతాయి మోస్ట్ ఆఫ్ ద టైం. ఇంకొక రకమైన స్కామ్ ఏంటంటే ఈ క్రెడిట్ కార్డులని ఇన్సూరెన్స్ అని కాల్ చేసి కస్టమర్ కేర్ నుండి ఇట్లా కాల్ చేస్తున్నామని చెప్పి మనల్ని నమ్మిస్తారు. సో మీరు ఇట్లా ఆన్లైన్ ఏమన్నా ఫ్రాడ్ జరిగినప్పుడు మీకు 100% రివార్డ్ ఇస్తాం మేము అని, మీరు ఆ ప్యాకేజ్ని ఇంత పెట్టి అంటే ఇన్సూరెన్స్ తీసుకోవడానికి ఆ పాలసీ ఇంత పర్ సమ్ అమౌంట్ ఉంటుంది అని చెప్పి మనల్ని నమ్మించడానికి ట్రై చేస్తారు. సో అట్లాంటి అంటే ఉంటుంది ఇన్సూరెన్స్, బట్ కాకపోతే మీకు బ్యాంక్ నుండి అప్రోచ్ అయ్యి తీసుకోవడం చాలా బెటర్. అంటే బ్యాంక్ వాళ్ళ నుండి కాల్ చేయించి మాట్లాడి అట్లా తీసుకోవడం చాలా బెటర్. లేదు ఆన్లైన్లో వచ్చిన కాల్స్ని కూడా మీరు అటెంప్ట్ చేస్తున్నారంటే అక్కడ స్కామ్ జరగడానికి చాలా పర్సంటేజ్ అనేది ఎక్కువ ఉంటుంది స్కామ్ జరగడానికి. సో అవతల వాళ్ళు మనం నిజమే అనుకొని చెప్పేసినాం అనుకో, మీ అకౌంట్లో ఉన్న మీ క్రెడిట్ కార్డ్లో ఉన్న లిమిట్లోకి వెళ్ళి క్రెడిట్ కార్డ్ నుండి అమౌంట్ అనేది కట్ అవుతూ ఉంటుంది. మీరు వాళ్ళు అడిగిన డీటెయిల్స్ అన్ని ప్రొవైడ్ చేయడం వల్ల పక్కగా అమౌంట్ అనేది కట్ అవుతుంది. సో కట్ అయిన అమౌంట్ అయితే మనం రీఫండ్ చేయలేం, ఆల్మోస్ట్ కష్టం రిఫండ్ అనేది. సో రిఫండ్ రావడానికి కూడా నువ్వు ఆన్లైన్లో కంప్లీట్ ప్రాసెస్ అనేది చేయాలి. సో ఆ కంప్లీట్ ప్రాసెస్ అని కూడా 99% పీపుల్కి తక్కువ. ఎలా కంప్లీట్ చేయాలి, ఆన్లైన్ ఫ్రాడ్ జరిగితే ఎక్కడ కంప్లీట్ చేయాలి, ఏ నెంబర్ నుండి కాల్ చేయాలి అనే దాని గురించి కూడా తెలియదు. సో రిఫండ్ అనేది మాత్రం అది రావడం అనేది కష్టం. సో ఇలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ వాటి గురించి క్రెడిట్ కార్డ్ అడ్వైజర్ను క్లారిటీగా అడిగి వాళ్ళ ద్వారానే మన అప్లికేషన్ ప్రాసెస్ అనేది చేయించాలి. మనం చేయొద్దు. మనం చేస్తే ఇలాంటి ఫ్రాడ్ కాల్స్ కూడా వచ్చినప్పుడు మనం నిజమే అనుకుని చెప్పేస్తే మన అకౌంట్ మొత్తం ఖాళీ అయిపోద్ది. క్రెడిట్ కార్డ్ అట్లా పోనీయండి, అకౌంట్ మొత్తం ఖాళీ అయిపోతుంది. క్రెడిట్ కార్డ్ అనేది తీసుకుంటే మాత్రం పక్కాగా మీరు క్రెడిట్ కార్డ్ గురించి ప్రతి ఒక్క విషయం క్లారిటీగా తెలుసుకున్నాకే క్రెడిట్ కార్డ్ అనేది తీసుకోండి. అరాకొర నాలెడ్జ్తో తీసుకొని లాస్ మాత్రం అవ్వకండి. ఫస్ట్ ఎలా అంటే క్రెడిట్ కార్డ్ తీసుకుంటే దానివల్ల లాభాలు కూడా ఉన్నాయి, నష్టాలు కూడా ఉన్నాయి. నువ్వు ఇన్ టైంలో తీసుకొని అంటే క్రెడిట్ కార్డ్ యూజ్ చేసుకొని ఇన్ టైంలో పేమెంట్ చేస్తే ఎలాంటి ప్రాబ్లం ఉండదు.
బట్ నువ్వు నీకు తెలియక పేమెంట్ ఎలా చేయాలో తెలియకపోయినా కూడా నువ్వు ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. తీసుకునేటప్పుడే క్రెడిట్ కార్డు అడ్వైజర్ని అడగండి, పేమెంట్ ఎలా చేయాలి, నెట్ బ్యాంకింగ్ ద్వారానా, ఏమన్నా యాప్ ఉంటుందా, లేకుంటే ఎలా అని వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు. 100% వాళ్ళు చెప్తారు. మీకు తెలియనప్పుడు మాత్రం వాళ్ళని అడగండి. తెలుసుంటే పర్లేదు, తెలియనప్పుడు మాత్రమే అడగండి. అడిగితే వాళ్ళు చెప్తారు. ఎందుకంటే మీరు థర్డ్ పార్టీ యాప్ నుండి చేసినప్పుడు కొన్ని సార్లు ఆ పేమెంట్ అనేది స్టక్ అవ్వడం జరుగుతుంది. స్టక్ అయ్యి 2-3 డేస్ ఆ పేమెంట్ అనేది అందులోనే హోల్డ్లో ఉండి మీకు ఇచ్చిన డెడ్ లైన్ లోపు వెళ్ళకపోయినా మీరు ఫైన్ కట్టాల్సి ఉంటుంది. సో అందుకే ఎప్పుడు మీకు తెలిస్తేనే క్రెడిట్ కార్డ్ వాడండి. లేదు అంటే వాడాలి అని అనుకుంటే మీరు క్రెడిట్ కార్డ్ అడ్వైజర్ దగ్గర అడ్వైస్ తీసుకొని వాడండి. సో నాలెడ్జ్ ఉన్నా లేకపోయినా వాటిని తీసుకొని ట్రై చేద్దాంలే అనుకుంటే మాత్రం 100% లాస్ అవుతారు మీరే. సో ఇటువంటి వాటి గురించి ఫస్ట్గా తెలుసుకున్నాకే మనం ప్రాసెస్ అనేది చేయాలి. తెలియక లేదు ఏం పర్లేదు నేను తెలుసుకుంటా తెలుసుకుంటా అంటే మాత్రం లాస్ అవుతారు, స్కామ్స్కి గురి అవుతారు. సో ఇట్లా జరగకుండా ముందే అవేర్నెస్ అనేది ఉన్నాక స్టార్ట్ చేయండి ఏ పనైనా. మోస్ట్లీ క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ కానీ వాళ్ళకి స్కామర్ కాల్ చేసి మేము ఇట్లా ఇన్సూరెన్స్ అనేది చేస్తాం సార్, మీకు ఇన్సూరెన్స్ అనేది వస్తుంది అని చెప్పినా కూడా మీరు బ్లైండ్గా నమ్మేసి చెప్పేశారనుకో, ఓటీపీ సివి అడుగుతారు. ఆ 2 చెప్తే కథం, అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ అయిపోద్ది. మీరు దాన్ని ఆ ట్రాన్స్ఫర్ని అయితే ఆపలేరు. సో మీరు కంప్లైంట్ ఇచ్చినా కూడా 50% రికవరీ అమౌంట్ అనేది రికవరీ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. దానికి గ్యారంటీ అనేది బ్యాంక్ వాళ్ళు కూడా ఇవ్వలేరు. సో క్రెడిట్ కార్డు వాడేటప్పుడు మోస్ట్లీ ఏంటంటే ఇన్ టైంలో తీసుకొని టైం టు టైం పే అనేది, అంటే డెడ్ లైన్కి ఒక 2-3 డేస్ బిఫోరే మీరు పేమెంట్ చేసుకుంటే మీ సివిల్ స్కోర్ అనేది ఎఫెక్ట్ కాకుండా ఉంటుంది. లేదు అంటే మీరు ఇన్ టైంలో పేమెంట్ అనేది చేయకపోయినా కూడా. సో క్రెడిట్ కార్డ్ పేమెంట్ అనేది మీరు క్రెడిట్ కార్డ్ వాడినప్పుడు మీకు స్టేట్మెంట్లో డేట్ అనేది జనరేట్ చేస్తాడు, ఎప్పటి వరకు మనం పే చేయాల్సిన డేట్ అనేది. సో ఆ టైంకు బిఫోర్ 2-3 డేస్ బిఫోరే మీరు పేమెంట్ అనేది పే చేయాలి. అట్లా పే చేసేటప్పుడు మాత్రమే మీ సివిల్ స్కోర్ అనేది ఎఫెక్ట్ కాకుండా ఉంటుంది. లేదు అంటే మీ సివిల్ స్కోర్ అనేది 100% ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే నేను పర్సనల్గా ఫేస్ చేసిన కాబట్టి నేను చెప్తున్నా. సో మీరు అట్లా మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే క్రెడిట్ కార్డ్లో మొత్తం ఇచ్చిన, ఇప్పుడు ఫర్ సపోజ్ మీకు ఒక 50K లిమిట్ ఇచ్చాడు అనుకోండి, 50K లిమిట్ వరకు మొత్తం లిమిట్ వరకు వాడకండి. ఎందుకంటే 50K లిమిట్ వరకు అట్లా వాడినా మీకు ఓవర్ డ్యూ అని ఫైన్ పడుతుంది. సో అట్లా వాడకుండా మినిమం ఒక 70% వాడి 30% అనేది క్రెడిట్ కార్డ్లో ఎప్పటికీ అలానే ఉండనివ్వాలి. లేదు మీరు ఫుల్ అమౌంట్ వాడుతూ ఉంటే మాత్రం పక్కాగా ఫైన్ పడుతుంది. మీరు అది కూడా తెలుసుకోవాలి. సో అలా తెలుసుకోకుండా మీరు అట్లా తెలుసుకోకుండా వాడినా కూడా మీకు ఫైన్ అనేది పడుతుంది, సివిల్ స్కోర్ ఎఫెక్ట్ అవుతుంది. మోస్ట్లీగా పేమెంట్స్ అనేవి మాత్రం ఇన్ టైంలో కట్టేయాలి. ఇన్ టైం అంటే డ్యూ డేట్కి బిఫోర్ 2-3 డేస్ బిఫోరే పే చేయాలి. అలాంటప్పుడు మాత్రమే మీకు సివిల్ స్కోర్ అనేది ఎఫెక్ట్ కాకుండా ఉంటుంది. సివిల్ స్కోర్ ఎఫెక్ట్ ఏంటంటే ఫ్యూచర్లో లోన్ రాదు, తెలుసు కదా. సో మస్ట్ అండ్ షుడ్ సివిల్ కరెక్ట్గా ఉన్నప్పుడు మాత్రమే, సివిల్ స్కోర్ కరెక్ట్ ఉంటే మాత్రమే మీ క్రెడిట్ కార్డ్ అనేది వస్తుంది. అట్లా తక్కువ ఉన్నా కూడా క్రెడిట్ కార్డ్ అనేది రావడం కష్టం. సో క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ ద్వారా కూడా స్కామ్ అనేది జరుగుతుంది. సో మీరు కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలా బెటర్. వాట్సాప్ బ్యాంకింగ్ యాడ్ చేస్తాం, ఇలా యూపీఐ పిన్ చెప్పండి, లేదు అంటే మేము ఇట్లా ఇన్సూరెన్స్ వస్తుంది, ఫ్రాడ్ జరిగినప్పుడు 100% రికవరీ చేస్తాం మీకు అని చెప్పి ఇట్లా స్కామ్ కూడా చేస్తారు. సో మీరు మీ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ అంటే లైక్ క్రెడిట్ కార్డ్ నెంబర్ కానీ, క్రెడిట్ కార్డు పిన్ కానీ, సివివి కానీ ఎవరితో షేర్ చేసుకోకండి. షేర్ చేసుకోవడం వల్ల కూడా దానికి అంటే అట్లా షేర్ చేసుకోవడం వల్ల కూడా మీకు, సో అలా షేర్ చేసుకోవడం తక్కువ చేసినప్పుడు మాత్రమే మీ డేటా మీ దగ్గర ఉన్నప్పుడు మాత్రమే స్కామ్ అనేది జరగకుండా ఉంటుంది. సో ఇట్లా వాట్సాప్ బ్యాంకింగ్ అని చెప్పి ఇట్లా మేము కాల్ చేస్తున్నాం క్రెడిట్ కార్డ్ డిపార్ట్మెంట్ నుండి అని చెప్పి కాల్ చేస్తే మాత్రం నమ్మకండి, నమ్మి మోసపోకండి. సో నమ్మి మీరు యూపీఐ పిన్ లాంటివి మీ కార్డ్ సివివి కానీ వాళ్ళతో షేర్ చేసుకుంటే వాళ్ళు షేర్ చేసుకొని వాళ్ళు అడిగిన ఓటీపీ చెప్పడం వల్ల కూడా మీ క్రెడిట్ కార్డ్ నుండి లిమిట్ అనేది డిటెక్ట్ అవుతుంది. సో డిటెక్ట్ అయ్యి మీకు డెబిట్ అయిపోతుంది అమౌంట్ అనేది. సో ఇలాంటి క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ ద్వారా కూడా స్కామ్ అనేది జరుగుతుంది కదా. సో ఇట్లా వాళ్ళు అడిగినప్పుడు ఇన్సూరెన్స్ కావాలని చెప్పినా కూడా మీరు అవేవి అవసరం లేదు. సో మీరు కరెక్ట్గా అన్ని అవేర్నెస్ తెలుసున్నప్పుడు మాత్రం ఎటువంటి ఇన్సూరెన్స్ మనకు అనేది అవసరం ఉండదు. సో వాళ్ళు మీ క్రెడిట్ కార్డ్ నెంబర్ కానీ, లాస్ట్ 4 డిజిట్స్ కానీ, లేదా సివివి కానీ, మీ క్రెడిట్ కార్డ్ పిన్ చెప్పండి,
మేమే ఇట్లా ఇన్సూరెన్స్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాం, మీ క్రెడిట్ కార్డ్ నుండి అమౌంట్ అనేది కట్ చేసుకుంటాం అని చెప్పి కూడా కాల్ చేయొచ్చు. ఎందుకంటే నాకు పర్సనల్గా జరిగిన దాని గురించి నేను ఇక్కడ మీకు వీడియోలో అనేది చెప్తున్నా. అంతే తప్ప నేను గేమ్ క్రియేట్ చేసి చెప్పట్లేదు, ఎవరిని బ్లేమ్ చేయట్లేదు. సో క్రెడిట్ కార్డ్ అయితే మోస్ట్లీగా మీకు దానిపైన నాలెడ్జ్ ఉందంటే, అంటే దాని గురించి తెలుసు, దాన్ని ఎలా వాడాలనేది తెలుసు అనుకున్నప్పుడు మాత్రమే తీసుకోండి. లేదు అంటే మాత్రం చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు మీరు. సో మోస్ట్లీ టైం టు టైం మాత్రం పే చేయకపోతే మాత్రం మీ సివిల్ స్కోర్ అనేది 100% రిడ్యూస్ అవుతుంది. సో ఇట్లా మీ కార్డ్ డీటెయిల్స్ కానీ అట్లా మాత్రం ప్రొవైడ్ చేసి మీరు మాత్రం లాస్ అవ్వకండి. సో మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ యూనిక్ థింగ్స్. సైనింగ్ అప్.